హాయ్ ఫ్రెండ్స్, టేస్ట్ ఆఫ్ రాయలసీమ. ఈరోజు మా ఇంట్లో మునక్కాయల మటన్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. యూట్యూబ్లో చూసాం చాలా వీడియోల్లో మునక్కాయల మటన్ కర్రీ చేయాలని మా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే ఈరోజు మటను అలాగే మునక్కాయలు అంటే బయట కొనుక్కొచ్చింది కాదు, మేము పండించినవి, మేము తెచ్చినవి. ఈరోజు ఆ మునక్కాయలతోన మటన్తోన ఈరోజు కర్రీ చేస్తున్నాము. అలాగే టేస్ట్ ఆఫ్ రాయలసీమ అని చెప్పి మన కొడుకు ధీరజ్ విరాట్ పెద్ద పిల్లుడు మీకు ఇంట్రడ్యూస్ చేశాడు. మీరు అలాగే మా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని, గంట మర్చిపోద్దని బెల్ కొట్టండి. ఓకేనా? మునక్కాయ మటన్ కోసం కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అలాగే ఫ్రెష్గా ఉన్న మునక్కాయలు తీసుకోండి. ఈ పేస్ట్ వచ్చి కొత్తిమీర, కొబ్బరి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని తర్వాత మటన్ వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు వేసి కొద్దిగా బాగా మంచిగా మగ్గిన తర్వాత వాటర్ వేయండి. వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. విజిల్ అయిపోయింది. ఇది ఉడికిందో లేదో చూసుకుందాం ఒకసారి. చూసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, ఇది ఉడికింది, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. మీకు తగినంత కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఓకేనా? ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేయండి. అది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, లేదంటే అది కొద్దిగా స్మెల్ వస్తుంది కరివేపాకు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టమోటా వేసుకుందాము ఆయిల్లో. ఒక టమోటా తీసుకోండి చాలు, ఎక్కువ వేసినా కూడా స్వీట్ వస్తుంది. ఒక టమోటా వేసుకోండి. టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాము. మునక్కాయలు కూడా కొద్దిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే మునక్కాయ స్మెల్ వస్తుంది. అలాగే త్వరగా ఉడుకుతుంది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల. ఓకేనా? ఇవి చెట్లో నుంచి తెచ్చిన ఫ్రెండ్స్, మామూలుగా కొనుక్కున్న మునక్కాయలు కాదు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లో కాసిన మునక్కాయలు. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి, తగినంత చూసి వేసుకోండి. ఇందాక మనం మటన్లో కూడా సాల్ట్ వేసుకున్నాము, ఇక్కడ చూసి వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా చూసి వేసుకోండి. ఇందాక వేసుకున్నాం కదా మనం మటన్లో, చూసి సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఓకేనా? ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఆయిల్ వస్తుంది చూడు సైడ్కి, అలా ఆయిల్ వచ్చినప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి చాలు. అది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇప్పుడు కొత్తిమీర, కొబ్బరిని నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను, ఆ పేస్ట్ని వేసేసి కొద్దిగా ఆయిల్లో మిక్స్ చేయండి పచ్చివాసన పోయేంత వరకు. ఓకేనా?
ఇప్పుడు కారం వేసుకుందాము. ఓ 2 టీ స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్, మీ స్పైసెస్కి తగ్గినట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు స్పైస్ ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు కారంని బాగా మిక్స్ చేసి, కారం కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఓకేనా? ఇది ఇలానే కొద్దిగా ఫ్రై చేయనిద్దాము. కొద్దిగా ఇది అడుగు అంటుతుంది కాబట్టి కొద్దిగా మనం మటన్ ఇందాక ఉడికించుకున్నామే ఆ వాటరే వేసుకొని కొద్దిగా మగ్గించుకుందాం. లేదంటే అది వాటర్ లేకపోతే మాడిపోతుంది. అందుకే కొద్దిగా వాటర్ వేసాను నేను. ఓకేనా? ఇప్పుడు మనం వేసుకున్న మసాలా అంతా మగ్గింది. ఈ టైంలో మనము మటన్ వేసుకుందాము. మగ్గింది కాబట్టి ఈ సైడ్కి ఆయిల్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం. మటన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో మటన్ ఉడికించుకున్న వాటర్ని వేసుకుందాము. ఇది కూడా వేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని, ఇంకా మనకి వాటర్ పడతాయి కాబట్టి మనకి తగినంత నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుందాము. ఓకేనా? అందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. మీరు కారం వేసుకున్నారు కాబట్టి మీకు వద్దనుకుంటే అవసరం లేదు. నేనైతే వేసుకుంటున్నాను. మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు నార్మల్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా మనం మూత పెట్టేసుకొని మునక్కాయ ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక 70% ఉడికింది. ఇప్పుడు మనం ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకుందాము. ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇంకో 20% ఉడికించుకుందాం. Few moments later. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. స్మెల్ చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికిపోయింది. ఇంకా మనం ఆఫ్ చేసుకుందాం. ఓకేనా? వావ్, ఎమ్మీ స్మెల్. ఇప్పుడు కొత్తిమీర లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. కొద్దిగా ఉడకనిద్దాం కొత్తిమీరని. స్టవ్ ఆపేద్దాం. ఓకేనా?